పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ఆయన చాలామంది యాక్టర్స్కి ఇన్స్పిరేషన్, డాన్సింగ్ పరంగా కానీ, ఒక మంచి యాక్టర్గా కానీ, హార్డ్ వర్కర్గా కానీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలి? చిరంజీవి గారికి ముందుగా హ్యాపీ బర్త్డే చెప్తూ, చిరంజీవి గారు తన జీవితాంతం చాలా కష్టపడి పైకి వచ్చారని మాకు అందరికీ తెలుసు, చాలామంది జనాలకు తెలుసు. అయితే ఒక వర్గము చిరంజీవిని అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే టాలెంట్ ఉంటే ఎవ్వరు ఎన్ని చేసినా పైకి వస్తారనే దానికి చిరంజీవే ఉదాహరణ. చిరంజీవికి ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఎన్ని ఉన్నా కూడా సినిమా ఫీల్డ్లో ఆయన పైకి వచ్చాడు. తర్వాత జనరేషన్కి కూడా ఇన్స్పిరేషన్గా నిలిచాడు. నా ఉద్దేశంలో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు చాలా కష్టపడి ఇంత పైకి వచ్చి మీరు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు ఇంకెవ్వరు సంపాదించలేరు సినిమా ఫీల్డ్లో. కాబట్టి నా ఉద్దేశంలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి సార్, ఇంకెందుకు కష్టపడతారు, మీరు సినిమాలు ఆపేయండి. ఎందుకంటే మీరు ఇంక ఏ పేరు కోసం మీరు చూడందంటూ ఏమీ లేదు. మీ తర్వాత జనరేషన్ ఇప్పుడు చూడాల్సింది చాలా ఉంది. మీరు చూసింది చాలా, మిమ్మల్ని అందుకోవాలంటే ఇంకా ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మీరు ఇంకా సినిమాలు ఆ చిన్న పిల్లలతో పోటీ పడుతూ తీయడం అనేది నాకెందుకో ఇంత కష్టపడిన తర్వాత ఇంకా ఎందుకు కష్టం అంటే లైఫ్కి ఒక రిటైర్మెంట్ అనేది ఉండాలి కంపల్సరీ ప్రతి వ్యక్తి. చాలా మూవీస్ చూసే ఉంటారు చిరంజీవి గారివి. సో ది బెస్ట్ మీ ఫేవరెట్ మూవీ ఏది చిరంజీవి గారిది? గ్యాంగ్ లీడర్ నేను కాలేజ్ చేస్తున్న రోజుల్లో చూశాను. అప్పుడు బాగా అసలు ఆ ఇన్స్పిరేషన్ మాకు చిరంజీవి అంటే. చిరంజీవిని చూసి మేమందరము బాగా అది అంటే ఇష్టపడే వాళ్ళము. కాలేజీ రోజుల్లో అసలు ఇంకా అసలు మామూలుగా ఉండేది కాదులే అప్పట్లో. మా చిరంజీవి గారికి బర్త్డే విష్. చిరంజీవి గారు మీకు హ్యాపీ బర్త్డే.